హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఫ్రేజల్ వెబ్ సిరీస్. ఈరోజు మనం నేర్చుకుంటున్న 4 ఫ్రేజల్ వెబ్స్ ఏంటో తెలుసా? ఈట్ ఇన్, ఈట్ అవుట్, ఈట్ అప్, ఈట్ ఇన్ టు. వీటి మీనింగ్స్ ఏంటో చూసేద్దాం రండి. మన ఫస్ట్ ఫ్రేజల్ వెబ్ ఏంటంటే ఈట్ అవుట్. ఈట్ అవుట్ అంటే సేమ్ అక్కడ ఉన్నట్టుగానే ఇంట్లో కాకుండా బయట ఏదైనా రెస్టారెంట్లో కానీ తినడాన్ని ఈట్ అవుట్ అని అంటాం అనమాట. ఈట్ ఏ మీల్ అట్ ఏ రెస్టారెంట్ ఆర్ కెఫే. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, వీ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టు నైట్, లెట్స్ ఈట్ అవుట్. ఈ రోజు మనం ఎందుకో ఇక్కడ వండుకొని తినాలని నాకు అనిపించట్లేదు, పద బయటికి వెళ్ళి తిందాం ఈరోజు. ఇది దీని మీనింగ్. సెకండ్ మీనింగ్ ఏంటంటే ఈట్ ఇన్. అక్కడ ఉన్నట్టుగానే ఈట్ అవుట్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అనమాట. ఇంట్లో చేసిన దాన్ని తినడాన్ని లేదా ఇంట్లో తినడాన్ని రాదర్ దాన్ బయట తినడం కన్నా ఇంట్లో తినడాన్ని ఈట్ ఇన్ అంటాం. దీని మీనింగ్ ఏంటంటే టు ఈట్ ఏ మీల్ అట్ హోమ్ రాదర్ దాన్ గోయింగ్ టు ఏ రెస్టారెంట్. రెస్టారెంట్కి వెళ్ళి మీల్ తినే కన్నా ఇంట్లో మీల్ తినడాన్ని ఈట్ ఇన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐఎమ్ ట్రయింగ్ టు సేవ్ మనీ, సో ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఇన్ మోర్. నేను ఈ మధ్యన మనీ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అందుకే నేను మాక్సిమం ఇంట్లోనే తింటున్నాను. ఆటోమేటిక్ గా ఇంట్లో తింటే మనీ సేవ్ అవుతుంది. అది యూనివర్సల్ ట్రూత్, ఎవరికి చెప్పక్కర్లా. బయటికి వెళ్తే ఆటోమేటిక్ గా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. మన థర్డ్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే ఈటప్. ఈటప్ అంటే ఏంటంటే టు ఫినిష్ ఆల్ ద ఫుడ్ ఆన్ యువర్ ప్లేట్. నీ ప్లేట్ మీద పెట్టిన ఫుడ్ అంతా ఫినిష్ చేయి అనడానికి ఈటప్ అంటాం అనమాట. అంటే నీ ప్లేట్ లో పెట్టింది తినేసేయి. ఇది యూజువల్లీ కిడ్స్ తో చెప్పేటప్పుడు, యూ మస్ట్ ఈట్ అప్ యువర్ వెజిటేబుల్స్ ఇఫ్ యూ వాంట్ ఏ డిజర్ట్. నీకు కనుక డిజర్ట్ కావాలంటే నువ్వు నీ ప్లేట్ లో పెట్టిన వెజిటేబుల్స్ అన్ని తినేసేయాలి. మన లాస్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే ఈట్ ఇంటూ. ఈట్ ఇంటూ అంటే ఏంటంటే టు యూజ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ సచ్ యాజ్ మనీ, టైమ్ ఆర్ టు స్లోలీ డ్యామేజ్ ఆర్ కన్జ్యూమ్ సంథింగ్ అనమాట. ఇప్పుడు నా డబ్బులన్నీ తినేసాడరా బాబు అని అంటాం, లేకపోతే అదే సోది నా టైం అంతా తినేసాడరా బాబు అని అనడానికి ఈట్ ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ వాడతాం అనమాట. ఇదే చెప్పారు. ఏదైనా టైం తీసేసుకున్నాడు, టైం తినేసాడు అనడానికి, లేదా డబ్బులు తినేసాడు అనడానికి, లేకపోతే ఏదైనా స్లోగా డ్యామేజ్ అయిపోయింది అనడానికి అంటాం కదా. ఆ చెద మొత్తం ఇంట్లో ఉన్న చెక్క అంతా తినేసిందిరా బాబు అని అంటాం కదా. అంటే ఏంటి, అది స్లోగా డ్యామేజ్ చేసిందనే కదా. ఇలాంటి వాటికి ఈట్ ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ వాడతాం అనమాట. దీనికి మనం కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈటెన్ ఇంటూకి ఎగ్జాంపుల్ ఏంటంటే, రస్ట్ హ్యాడ్ ఈటెన్ ఇంటూ ద మెటల్ ఆఫ్ ద ఓల్డ్ కార్. తుప్పు ఏం చేసిందంటే ఆ కార్ లో ఉన్న మెట్లంతా కొంచెం కొంచెంగా పాడైపోయింది అనమాట, తుప్పు పట్టి. ఇది దీని మీనింగ్. ఇంకా దీనికి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ద అన్ఎక్స్పెక్టెడ్ రిపేర్ బిల్స్ హ్యావ్ ఈటెన్ ఇంటూ మై సేవింగ్స్. అనుకోకుండా వచ్చిన ఈ రిపేర్స్ వల్ల ఇంట్లో అది ఏదైనా వాటర్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మీరు మిషనరీ ఏదైనా వాడుతుంటే అది పాడైపోవడం కానీ, వాటికి రిపేర్ చేయించడం కానీ, ఇలా అనుకోకుండా వచ్చిన అవి ఎప్పుడు అనుకోకుండానే వస్తాయి. వాటర్ ప్యూరిఫైయర్ పనిచేస్తుంది అనుకుంటాం, కానీ అనుకోకుండా పడద్ది. మనకి ఖచ్చితంగా మనం దానికోసం డబ్బులు తీసి పెట్టాం, ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి. ఇన్ ద సేమ్ వే ఏదైనా మిషన్, లేకపోతే ఏసీ డ్యామేజ్ అయింది, మేలో డ్యామేజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా కొత్త ఏసీ తీయాలి, లేకపోతే డ్యామేజ్ చేయించుకోవాలి. అది మన సేవింగ్స్ లో అది మన శాలరీలో పార్ట్ కాదు, ఎందుకంటే మనం తీసి పెట్టాం, అది మనకు తెలియదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది. సో ఏమైందంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ రిపేర్స్ అన్ని ఏమైనాయి అంటే నా సేవింగ్స్ అంతటిని తినేసాయి అని. మరి ఖర్చు రాసి పెట్టకపోతే అది ఆటోమేటిక్ గా సేవింగ్స్ లో పడుతుంది కదా. ఇలా కొంచెం కొంచెంగా తినేయడం, కొంచెం కొంచెంగా డ్యామేజ్ అవడం, లేకపోతే టైం అంతా ఎవరైనా మనల్ని వేస్ట్ చేయడం, లేకపోతే మనీ వేస్ట్ చేయడం అన్నప్పుడు ఈటెన్ ఇంటూ అని వాడతాం. ఇలా రోజు కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడానికి, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి.